హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వేడి వేడి స్వీట్ కార్న్ పకోడీ తయారు చేసుకున్నాం. స్వీట్ కార్న్ పకోడీ చాలా టేస్టీగా ఉన్నాయి. పైనేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్టీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక లేత స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది ఒకటి తీసుకోండి. ఇది లేతదైతే కనుక దీన్ని ఉడకపెట్టవసరం లేదు. అదే ఇది మీకు చాలా ముదురుది ఉంటే కనుక దీన్ని ఒక 5 minutes వేడి నీళ్ళల్లో ఉడికించండి. ఉడికించిన తర్వాత ఆ స్వీట్ కార్న్ గింజలన్నీ తీసుకోండి. విధంగా ఇలా తీసుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మీకు కావాలనుకుంటే బారుగా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటాయి. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోండి. ఈ శనగపిండి అనేది మీరు కలుపుకునేటప్పుడు కొంచెంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి కూడా యాడ్ చేసుకోండి. ఈ బియ్యపిండి మన పకోడీని, మనం తయారు చేసుకునే పకోడీని క్రిస్పీగా తయారు చేసేలాగా ఉంచుతుంది. ఇది వేసుకుంటే మీకు ఎక్కువసేపు క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. బియ్యపిండి వేసుకొని మొత్తం ఒకసారి విధంగా బాగా కలుపుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సాల్ట్ మీకు పర్ఫెక్ట్గా పకోడీ మొత్తానికి సెట్ అవుతుందన్నమాట. ఇలా ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మినిమం ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని ఒక్కొక్కటిగా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా 2 sides టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పకోడీ అనేది రెడీ అయింది. మనం తయారు చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని సాస్తో కానీ లేదా మైనీస్తో కానీ టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.